అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం ఇది. అందమైన బంగాళాఖాతపు సముద్రాన గోదావరి నదీ శాఖ అయిన వశిష్ఠా నది సంగమం చెందిన ప్రశాంతమైన ప్రాంతం అంతర్వేది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో కల ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి వారి పురాతన ఆలయం స్థల పురాణం. కృతయుగంలో వశిష్ఠ మహాముని గోదావరిలోని ఓ పాయం తెచ్చి సాగర సంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుడి ప్రోద్బలంతో రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠుని తపస్సుకు భంగం కలిగించడమే కాకుండా అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్ఠుడు నరసింహస్వామిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై రక్త విలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడి యొక్క భూమిపై పడే ప్రతి రక్తపు బొట్టు ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబిక అనే మాయాశక్తిని రప్పించి రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా రాక్షసుణ్ణి నరసింహుడు సంహరిస్తాడు. ఆపై వశిష్ఠుని కోరిక మేరకు నరసింహస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి. బ్రహ్మరుద్రయాగం చేసిన ప్రదేశం ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మరుద్రయాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేదిక అనే పేరు వచ్చిందని చెప్తారు. రక్త విలోచన కథ. ఒకానొక సమయంలో రక్తావలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం రక్తావలోచనుడి శరీరం నుంచి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనలను ఉద్భవించాలని కోరుకుంటాడు. ఈ వరగర్వంతో లోకకంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణుల్ని గోవుల్ని హింసించేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుడి ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి వశిష్ఠుడి 9 కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తావలోచనని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనాన్ని ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మించి ఇంకా భీభత్సం సృష్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుంచి పారిన రక్తమంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదులకు ప్రవహించేటట్టు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని చెప్తుంటారు. ఆలయ నిర్మాణ విశేషాలు. రాత్రి సమయంలో ప్రధాన గోపురపు వెలుగులు. మొదటి ఆలయం శిథిల పరిస్థితిలో ఉన్నప్పుడు ఆలయ జీర్ణోద్ధరణకు పాటుపడిన వారిలో ముఖ్యులు శ్రీ కొపనాతి కృష్ణయ్య. ఈయన అంతర్వేది పరిసరాలలో ఒక జమీందార్. ప్రస్తుతపు ఆలయ నిర్మాణం ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగింది. ఆలయ ప్రధాన ముఖద్వారానికి ముందు ఈయన శిలా విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయం చక్కని నిర్మాణ శైలితో కానవస్తుంది. దేవాలయం 2 అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారంగా వరండా మాదిరి నిర్మించి మధ్య మధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రాకారం సైతం 2 అంతస్తుల నిర్మాణంగా ఉండి యాత్రికులు పైకి వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా, అలాగే ప్రకృతిని తిలకించడానికి కూడా అనువుగా నిర్మించారు. ఆలయానికి దూరంగా వశిష్ఠా నదికి దగ్గరగా విశాలమైన ఖాళీ స్థలం నందు కళ్యాణ మండపం నిర్మించారు. ఈ విధంగా కొన్ని వేల మంది స్వామివారి కళ్యాణం తిలకించి ఏర్పాటు చేశారు. ఈ ఆలయం క్రీస్తు శకం 300కు పూర్వం నిర్మించబడిందని అక్కడి కొన్ని విగ్రహాల ద్వారా తెలుస్తున్నాయి. అన్నా చెల్లెళ్ల గట్టు. సముద్రంలో వశిష్ఠ నది కలిసే చోటును అన్నా చెల్లెల గట్టు అంటారు. ఇక్కడ సముద్రపు నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగుల్లో, ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటుపోటుల్లో కూడా ఇలాగే ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇక సముద్ర తీరం. వశిష్ఠా నది సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి మొదలయ్యే అంతర్వేది సముద్ర తీరం దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉంటుంది. సర్వి తోటలు, సముద్ర మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాలు కొరత వలన బీచ్ వరకు సరైన రహదారి లేకపోవడం వల్ల దీన్ని పెద్దగా అభివృద్ధి పరచలేదు. కానీ ఇవే కారణాల వల్ల తీరం పొడవునా పరిశుభ్రంగానే స్వచ్ఛంగానే ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్ఠాశ్రమం, అన్నా చెల్లెల గట్టు, లైట్ హౌస్, గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్ది దూరాల్లోనే ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం సందర్శించవచ్చు. ఇక ఈ చుట్టుపక్కల ఉన్న ఆలయాల విషయాలకు వస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో, అంతర్వేది గ్రామాల్లోనూ, సముద్ర తీరానికి వెళ్లే రహదారిలోనూ పలు చిన్న పెద్ద ఆలయాలున్నాయి. వాటిలో ప్రసిద్ధమైనవి విఘ్నేశ్వర స్వామి,
అభయాంజనేయ స్వామి, షిరిడి సాయి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి. అదండి అంతర్వేది గురించిన ప్రాధాన్యత. చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో? ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని మీరు చూడాలి, తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని, సూచనని మాకు అందించడం.